హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు హెల్తీగా గోధుమ పిండితో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి. ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక కప్ అయితే సరిపోతుందండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా విస్క్ చేసుకోవాలి. దోశ చాలా హెల్తీ అండి. వీట్ ఫ్లోర్ అంటే చాలా మంచిది కదా. మనం ఇందులో రైస్ వాడట్లేదు. చాలా హెల్తీ రెసిపీ. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక క్యారెట్ ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అయినా సరే వేసుకోవచ్చు, లేదంటే దోశ పైన అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా దోశ పిండి వేసుకుంటూ దోశ వేసుకోవాలి. ఇలా రౌండ్గా వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది దోశ. ఇలా లైట్గా కాలిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఇలా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకొక దోశ వేసి చూపిస్తానండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇది కూడా అలాగే మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.